Okay, next one. Show that I cross A cross I plus J cross A cross J plus K cross A cross K ఈ మొత్తాన్ని సింప్లిఫై చేస్తే 2A బార్గా మనం చూపించాలి. సో ఇందుకోసం మనం లెట్ ఏ బార్ అనే దాన్ని తీసుకుందాం. ఏ బార్ ఈజ్ ఈక్వల్ టు XI బార్ ప్లస్ YJ బార్ ప్లస్ ZK బార్. ఏ బార్ని ఈ విధంగా తీసుకొని ముందుగా కొన్ని వాల్యూస్ మనం ఇక్కడ మనకు ఉపయోగపడే వాల్యూస్ మనం ఫైండ్ అవుట్ చేద్దాం. ఏ డాట్ ఐ, ఏ డాట్ ఐ అన్న ఐ డాట్ ఏ అన్న మనకు ఉపయోగపడుతుంది ఇది. సో ఏ డాట్ ఐ అంటే XI ప్లస్ YJ ప్లస్ ZK డాట్ ఐ బార్. అంటే ఈ రెండు వెక్టార్స్కి మనం డాట్ ప్రొడక్ట్ అప్లై చేస్తున్నాం. డాట్ ప్రొడక్ట్ అంటే ప్రొడక్ట్ ఆఫ్ ఐ కోఎఫిషియంట్స్. ప్రొడక్ట్ ఆఫ్ ఐ కోఎఫిషియంట్స్, ఇక్కడున్న ఐ కోఎఫిషియంట్ని ఇక్కడున్న ఐ కోఎఫిషియంట్తో ఇంటూ చేసుకోవాలి. ఇక్కడ ఐ కోఎఫిషియంట్ ఎక్స్, ఇక్కడ ఐ కోఎఫిషియంట్ అంటే ఇది ఒక్క ఐ కాబట్టి 1. సో x ఇంటూ 1 దట్ ఈజ్ ఈక్వల్ టు x. ప్రొడక్ట్ ఆఫ్ ఐ కోఎఫిషియంట్స్ ప్లస్ ప్రొడక్ట్ ఆఫ్ జే కోఎఫిషియంట్స్ ప్లస్ ప్రొడక్ట్ ఆఫ్ కే కోఎఫిషియంట్స్. సో ఇక్కడ రెండు చోట్ల ఐ కోఎఫిషియంట్స్ మాత్రమే ఉన్నాయి. ఇక్కడ జే కోఎఫిషియంట్ y ఉంది, ఇక్కడ జే లేదు అంటే 0. జే ఏదైనా ఒక టర్మ్ లేదంటే దాని కోఎఫిషియంట్ 0 తీసుకుంటాం. సో ఇక్కడ జే అనేది 0, సో y ఇంటూ 0 అంటే 0. ఇక్కడ కూడా కే కూడా లేదు, అందువల్ల దాని కోఎఫిషియంట్ 0. సో ఇక్కడ z ఇంటూ 0 అంటే 0. అందువల్ల ఇక్కడ జే కేలు లేవు కాబట్టి వాటిని మనం ఆలోచించాల్సిన అవసరం కూడా లేదు. ఓకే, జస్ట్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన కోఎఫిషియంట్సే. జస్ట్ ప్రొడక్ట్ ఆఫ్ ఐ కోఎఫిషియంట్స్, రెండిట్లో ఐ మాత్రమే ఉంది కాబట్టి ఐ కోఎఫిషియంట్స్ తీసుకుంటాం మనం. నెక్స్ట్ ఏ డాట్ జే XI బార్ ప్లస్ YJ బార్ ప్లస్ ZK బార్ డాట్ జే. సో ఈసారి ఇక్కడ రెండు జే మాత్రమే ఉంది. సో ప్రొడక్ట్ ఆఫ్ జే కోఎఫిషియంట్స్ వీ హ్యావ్ టు టేక్. ఇక్కడ జే కోఎఫిషియంట్ y, ఇక్కడ జే కోఎఫిషియంట్ 1, y ఇంటూ 1 దట్ ఈజ్ ఈక్వల్ టు y. ఓకే, సో రిమైనింగ్ ఇక్కడ ఐ కే లేవు కాబట్టి ఎలాగో 0 అయిపోతాయి. నెక్స్ట్ ఏ డాట్ కే దట్ మీన్స్ XI బార్ ప్లస్ YJ బార్ ప్లస్ ZK బార్ డాట్ కే బార్. ఓకే, సో ఈసారి ప్రొడక్ట్ ఆఫ్ కే కోఎఫిషియంట్స్ మాత్రమే. ఇక్కడ ఐ ఉంది, ఇక్కడ లేదు, అందువల్ల 0. ఇక్కడ జే ఉంది, ఇక్కడ లేదు, అందువల్ల 0. సో రెండిట్లలో ఉంది కే మాత్రమే. ఓకే, సో ఇక్కడ కే కోఎఫిషియంట్ జెడ్, ఇక్కడ కే కోఎఫిషియంట్ అనేది 1. సో జెడ్ ఇంటూ 1 దట్ ఈజ్ ఈక్వల్ టు జెడ్. ఓకే, సో ఈ 3 వాల్యూస్ మనకి ఇక్కడ ఉపయోగపడతాయి. ఇప్పుడు మన LHS తీసుకుందాం. నౌ I cross A cross I plus J cross A cross J plus K cross A cross K. Okay, so ఇది మన క్వశ్చన్. సో క్రాస్ ప్రొడక్ట్ ఆఫ్ 3 వెక్టార్స్. ఓకే, సో వీటికి సంబంధించిన ఫార్ములా నేను ఇక్కడ రిప్రజెంట్ చేస్తాను. ఏ క్రాస్ బి క్రాస్ సి. ఓకే, సో ఇలా ఉంటే ఇది 1 2 3 అని గుర్తుపెట్టుకోండి. సో ఫస్ట్ 1 3 2 బయట ఉంటుంది, తర్వాత 1 2 3 బయట ఉంటుంది. ఓకే, సో ఏ డాట్ సి బి బార్ బయట ఉంటుంది, ఏ డాట్ సి బి బార్ బయట. ఓకే, మైనస్ ఏ డాట్ బి సి బార్ బయట, మైనస్ ఏ డాట్ బి సి బార్ అనేది అవుట్ సైడ్. సో ఫస్ట్ ఎప్పుడు కూడా 1 3 వస్తుంది, ఆల్రెడీ మనం కొన్ని ప్రాబ్లమ్స్లో డిస్కస్ చేసాం. రెండవది బయట ఉంటుంది, తర్వాత 1 2 3 బయట ఉంటుంది. ఓకే, సో ఈ ఫార్ములాని మనం యూజ్ చేస్తున్నాం ఇక్కడ. సో ఫస్ట్ 1 3 ఐ డాట్ ఐ, రెండవది బయట ఉంటుంది, మైనస్ 1 2 3 1 3 2 బయట, 1 2 3 బయట. ఓకే,
సో 1 3 2 1 2 3 3 2 2 3 ఆ విధంగా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. సో 1 అనేది కామన్, 3 2 2 3. ఓకే. సో ఈసారి 1 2 అంటే ఐ డాట్ ఏ ఐ బార్. ఓకే. 1 3 2 1 2 3. ఓకే. సో నెక్స్ట్ ఇక్కడ కూడా జే డాట్ జే ఏ బార్ అవుట్ సైడ్ మైనస్ జే డాట్ ఏ జే బార్ అవుట్ సైడ్ 1 3 2 1 2 3. ఓకే. ప్లస్ కే డాట్ కే ఏ బార్ అవుట్ సైడ్ మైనస్ కే డాట్ ఏ ఇంకొక కే బార్ అవుట్ సైడ్. ఓకే. We know that I dot I 1, J dot J also 1, K dot K 1. So I dot I dot product between same vectors ijకి 1 ఉంటుంది అది. ఓకే. సో 1 ఇంటూ ఏ బార్ అంటే ఏ బార్ మైనస్ ఐ డాట్ ఏ అన్న ఏ డాట్ ఐ అన్న ఒకటే అని చెప్పుకున్నాం మనం. సో డాట్ ప్రొడక్ట్ ఏ డాట్ బి అన్న బి డాట్ ఏ అన్న రెండు ఒకటే. దాని వాల్యూ వచ్చేసి మనకు ఎక్స్ వచ్చేసింది. సో ఇది ఎక్స్, ఇది ఇంటూ ఐ, దట్ మీన్స్ మైనస్ ఎక్స్ ఐ బార్. ఇది మళ్ళీ 1 ఇంటూ ఏ బార్ అంటే ఏ బార్ మైనస్ జే డాట్ ఏ ఆర్ ఏ డాట్ జే దట్ ఈస్ వై మైనస్ వై జే బార్. నెక్స్ట్ కే డాట్ కే అంటే 1 ఇంటూ ఏ బార్ అంటే ఏ బార్ మైనస్ కే డాట్ ఏ ఆర్ ఏ డాట్ కే అది జెడ్ ఇంటూ కే బార్. ఓకే. సో మన దగ్గర మొత్తం 3 ఏ బార్లు ఉన్నాయి. మైనస్ వీటన్నిట్లలో మనం మైనస్ కామన్ తీసుకున్నట్లయితే xi bar plus yj bar plus zk bar that is equal to 3a bar. ఈ xi plus yj plus zk అంటే it is nothing but our vector which we have to take a bar అది. సో 3a బార్లో ఒక a బార్ పోతే 2a బార్ దట్ ఈజ్ అవర్ RHS. ఓకే. సో ఇక్కడ మనకి ఉపయోగపడిన ఫార్ములాస్ ఐ డాట్ ఐ అనేది 1, జే డాట్ జే అనేది 1, కే డాట్ కే అనేది 1. ఓకే. సో దోస్ ఆర్ ద ఫార్ములాస్. సో ఫైనల్లీ దిస్ ఈస్ ద ఆన్సర్.